నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఇలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. అలాగే వధూవరుల కోసం మీరు సంప్రదించవలసిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక చక్కని శ్లోకం విందాం. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే తత్పురుషాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం గణపతే నమః. అమ్మ, చెప్పండి, వివాహం అంటే ఏంటి? వివాహం ఎందుకు జరుపుకోవాలి? చాలామంది వాళ్ళకి తెలియదు. నేను వివాహం చేసుకొని అలా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అసలు వివాహం అంటేనమ్మా మనకి కొన్ని వ్యవస్థలు పెట్టబడ్డాయి. అలాగే కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబాన్ని సరిగా మనము అంటే ఏంటంటే సరైన వయసులో వివాహం చేసుకొని ఆ కుటుంబానికి సరిపడా అంటే వంశాన్ని ఉద్ధరింప చేయడానికి వివాహ వ్యవస్థ మనకి చెప్పబడింది. అంటే ఋషులు అందరూ కూడా ఆచరించి ప్రతి మనిషికి వ్యక్తికి ఏం కావాలి, వ్యక్తిగతంగా వాళ్ళ ఆధ్యాత్మికంగా ఉండాలి, వాళ్ళ యొక్క జీవితం బాగుండాలి. ఆ తదుపరి ఏమిటంటే కనుక పక్కదారులు తొక్కకుండా దాంపత్యం అనేది ఉండి వాళ్ళకి పిల్ల పాప ఏర్పడితే దానికి కట్టుబడి ఉంటారు అని ఈ యొక్క వివాహ వ్యవస్థని మరింత పటిష్టం చేయడం జరిగింది. అంటే ఋషుల ద్వారా మనకి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క కుటుంబం కానీ లేకపోతే ఇంకా చెప్పాలంటే కనుక మనకి బ్రహ్మచర్యంగా ఉండిపోవడం, కొంతమంది సన్యాసులు అలా ఉండిపోతూ ఉంటారు. అలాంటిది కూడా ఆ ఒక విధమైనటువంటి వ్యవస్థ. ఆ విధంగానే కొంతమందికి వివాహం ఇష్టం ఉండదు, ఇంకా అలా వాళ్ళు ఉండిపోతారు. అలాగే వివాహం చేసుకుని పిల్లా పాపలతో వర్ధిల్లమని మన పెద్దవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళ దీవెనలతో వివాహం చేసుకుని తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని 40 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటే సంబంధాలు సరిగా రాక ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువల్ల వివాహ వ్యవస్థ అనేది సరైన వయసులో పెళ్ళైతే వాళ్ళకి 50 ఏళ్ళు వస్తుల్లోకి వీళ్ళు అందొస్తారు పిల్లలు. కనీసం ఒక 20 ఏళ్ల పిల్లలన్నా అయితే చాలు కదా. మరి ఆ విధంగా ఉండడానికి ప్రతి మనిషికి ఒక మనిషి తోడ్పాటుతోటి మానవుడు సంఘజీవి కదా. అందుకని వివాహ వ్యవస్థ నెలకొల్పడం జరిగింది. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. కొన్ని అంటే ఏమిటంటే అన్ని వర్ణాల వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము. హిందువులైతే చాలు, అందరూ కూడా మనల్ని సంప్రదించవచ్చు. ఆర్యవైశ్య క్యాస్టు, ఈ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'3" హైటు, 9 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్టు 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఐ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్టు 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్టు ఎంఐ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్టు 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ 35 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. గౌర్స్ క్యాస్టు 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఈఎంఐ 5'6" హైటు, యుఎస్లో ఉంది, 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈఎంఐ 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ, ఎంఐ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంబీఏ చేసి హెచ్ఆర్గా పనిచేస్తుంది, ఎంఐ 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మరి వివాహ సంబంధాల నిమిత్తము మీరు కూడా చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన మరి వాట్సాప్ నెంబర్ ఉంది, 9866044439. మీ యొక్క డీటెయిల్స్ కానీ ఫోటో కానీ పంపించాలి అనుకుంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. అమ్మ, చెప్పండి, నెక్స్ట్ మంత్ మీరు కామాఖ్య వెళ్తున్నారని విన్నాము, 14, 15, 16. కామాఖ్యలో ఏం చేస్తారమ్మా?
కామాఖ్యలో చండీ హోమాలు, అక్కడ అంటే దశ మహావిద్యల యొక్క పీఠాలు అక్కడ చాలా ఉన్నాయి. 10 రకాల దేవతలు ఉన్నారు. అందువల్ల కామాఖ్య అనేది మనం దర్శించడం వల్ల, ఆ పేరు స్మరించడం వల్ల కామిత ప్రధాయిని అమ్మవారు. అందువల్ల కోరికలన్నీ తీరుతాయి. ఇప్పుడు వివాహం అవ్వడం లేదు, ఎన్ని సంబంధాలు చూసినా సరే నచ్చుకోవటం లేదు, అలాంటి వాళ్ళకు కూడా అక్కడ చండీ హోమం లాంటిది మనం వాళ్ళ యొక్క గోత్రనామాలతో చేపించిన మంచి ఫలితం అయితే కనుక వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక కొంతమందికి ఉద్యోగం ఇంకా హైక్ అవ్వాలి, అలాంటి వాళ్ళు, అదే అనారోగ్య సమస్యలు, అదేవిధంగా వ్యాపారంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. కమలాత్మిక చండీ హోమం చేపిస్తున్నాం. అంటే లక్ష్మీ కటాక్షం, ఆలస్య వివాహాలకి అన్నింటికీ కూడా మంచి పరిస్థితులు రావడానికి గాను మనము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సంతానానికి, విద్యకు, అన్నిట్లకి కూడా అన్నమాట. అక్కడ చండీ హోమాలు, పూజలు, అక్కడ ఏం చేసినా కూడా శక్తిపీఠము ప్లస్ మన జన్మస్థానం లాంటి ఆమె తల్లి మనకి అన్ని విధాలా కూడా యోని కూటమి కాబట్టి అక్కడ అన్ని విధాలా బాగుంటుంది. అది ఒకంత కాదు, ఇక్కడ చండీ హోమం చేయిస్తే ఒక 100 రకాలుగా ఫలితాలు అనుకోవచ్చు. అక్కడ వేలాది రకాలుగా ఫలితాలు, ఆ ఫలితాలు అనుభవించి నేను చేపిస్తున్నాను. కామాఖ్యలో చండీ హోమంలో ఎవరైనా పాల్గొనొచ్చా? ఎవరైనా పాల్గొవచ్చు. గోత్రనామాలు వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తే తప్పనిసరిగా మా కింది నెంబర్లో మీరు ఎవరితో ఉన్నా మా వాళ్ళతో సంప్రదిస్తే సరిపోతుంది. వాళ్ళు అన్ని వివరాలు మీకు మరిన్ని వివరాలు చెప్తారు. ఓకే అండి, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు 28 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు, ఈ అబ్బాయి యూఎస్లో 200Kలో ఉన్నాడు. తగినటువంటి బ్రాహ్మిన్ సంబంధం కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాలు 5'9" హైటు, ఇతను మేనేజర్గా పనిచేస్తున్నాడు. 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాలు ఎంఎస్ చేసి ఇతను యూఎస్లో ఉన్నాడు. 110K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్లో అబ్బాయిలు, వెలమా క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'4" హైటు, ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు. 120K వస్తుంది పిల్లాడికి. తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, ఇక్కడే బ్యాంకులో పనిచేస్తుంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా వధువరుల నిమిత్తము మరి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే, లేదంటే మీ యొక్క బయోడేటా కానీ ఫోటో కానీ పంపించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మరి వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి పంపించవచ్చండి. అలాగే లైవ్లో ఇప్పుడు మాట్లాడాలనుకున్నా కూడా మరి భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అమ్మ చెప్పండి, ఇప్పుడు కుజదోషం ఉంటుంది, చాలామందికి వివాహ సంబంధాలు తొందరగా సెట్ అవ్వకపోవడం మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వారు కూడా కామాఖ్యలో చండీ హోమం జరిపిస్తే కనుక వారికి తొందరగా సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉందండి. డెఫినెట్గా అమ్మ, ఆలస్య వివాహాలకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి మంచిగా సంబంధాలు కుదురుతాయి. ఆ యొక్క దోషానికి పరిహారం చేసుకున్న వాళ్ళం అయిపోతాం అన్నమాట. అందువల్ల ముఖ్యంగా వివాహం కాని వాళ్ళ గురించే పెడుతున్నాను నేను. సో అలాగే కొంతమందికి సంబంధాలు నచ్చకపోవడం, లేదంటే సంబంధాలు సెట్ అవ్వకపోవడం అనేది ఎలా చూడాలి? వాళ్ళకి లోపం అనేది ఎక్కడో ఉంటుంది అనుకోవచ్చు. అంటే కొంతమంది ఏమిటంటేనమ్మా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మన ఆడవాళ్ళ గురించే చెప్పుకుందాం, మగపిల్లల గురించి కన్నా ఆడపిల్లల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మన ఆడవాళ్ళదే కదా పై చేయిగా ఉంది వివాహ సంబంధాల విషయంలో. అందు గురించి ఓపెన్గా చెప్తూ ఉన్నాను. సంబంధాలు పంపిస్తూ ఉంటాం. లేదండి అబ్బాయికి కొంచెం జుట్టు తక్కువగా ఉంది, హైట్ తక్కువగా ఉంది, రంగు తక్కువగా ఉంది, ఫోటో చూసి మనం ఎలా నిర్దేశించగలం? మన ఫోటోలు కూడా చక్కగా ఆడపిల్లల ఫోటోలు కూడా చాలా మంచి అందంగా మంచి ఎలా అంటే అలాగ తీర్చిదిద్దేస్తున్నారు. అట్లాంటప్పుడు అబ్బాయిలు వాళ్ళు మామూలుగానే పంపిస్తూ ఉంటారు సింపుల్గా. చాలామంది మగ పిల్లలకి ఫోటోలు అంటే పెద్దంత ఇష్టపడరు. అందువల్ల అవేమో న్యాచురల్గా ఉంటాయి. అందువల్ల ఇలా అంటూ ఉంటారు అనమాట. తర్వాత జీతం హైక్ ఉండాలి, ఆ తర్వాత వెనకాల ఆస్తులు ఉండాలి, ఆ తర్వాత ఇంకా చూస్తేనేమో పేరెంట్స్ ఎక్కడున్నారు ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఈ విధమైనటువంటి ప్రశ్నల వలన ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉండి సంబంధాలు దొరికితే చేసుకుంటున్నారు. లేకపోతే కనుక ఏం పర్వాలేదు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూద్దాం అమ్మా, వచ్చే సంవత్సరం చూద్దాం డాడీ అని తల్లిదండ్రులకి వీళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళ సంపాదనలు బాగుండడం వల్ల వీళ్ళు మంచి అంటే వీళ్ళని చాలా గౌరవించేస్తారు. పెద్ద పెద్ద ప్యాకేజీలో ఉండి అయ్యో వీళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ మన పిల్లలు అన్ని విషయాల్లోనే క్లవర్ అయి ఉండొచ్చు, కానీ పెళ్లి విషయంలో వాళ్ళకేం తెలియదు. మన అనుభవం చాలా పనికొస్తుంది.
తల్లిదండ్రులు జాగ్రత్తగా వీళ్ళని ట్యూన్ చేయాలి. అలా చేస్తే తప్పనిసరిగా సరైన సమయానికి వివాహం అయిపోతుంది. అది నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులకే చెప్తున్నాను. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు 27 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు, బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు 5'1" హైటు, బీటెక్, ఈ అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయి కూడా నెట్లో చేస్తుంది బెంగళూరులో, అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'1" హైటు, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది, 50 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు, ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి వధూవరుల గురించి. మరి లైవ్లో భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ కానీ ఫొటోస్ కానీ పంపించాలి అనుకుంటే 9866044439 నెంబర్కి సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ చెప్పండి, అష్టలక్ష్మి యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు నడిపిస్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. అలాగే ఇప్పుడు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో యొక్క ఆఫీస్ ఎక్కడుంది? ఓకే, తప్పనిసరిగానమ్మా. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టేశాము. అడుగుపెట్టి కూడా ఒక 1 or 2 months అయిపోతుంది. ప్లస్ ఏంటంటే కనుక మనకి దిల్సుఖ్ నగర్ బాబా గుడి ఎదురుండగా ఒక బ్రాంచ్ ఉంది. సాయిబాబాకి నమస్కారం చేసుకొని రోడ్డు మీద వెనక్కి తిరిగి చూడగానే ఉండే కాంప్లెక్స్లో ఉంది, కిందనే ఉంటుంది, మెట్ల గొడవ కూడా లేదు. అదేవిధంగా తార్నాక ఉడా కాంప్లెక్స్లో గత 14-16 సంవత్సరాలుగా మనం అందులోనే ఉన్నాము. అక్కడ మనకి పిల్లర్ నెంబర్ C1022, ఆ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ అనమాట, బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానిలో 48 షాప్ నెంబరు అందులో ఉంది గత 16 ఏళ్లగా. అందువల్ల ఎక్కడైనా సరే మీరు సంప్రదించవచ్చు. 2 బ్రాంచ్లు మనవే, మన వాళ్ళే పనిచేస్తారు. అందువల్ల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హిందువులైతే చాలు, అందరికీ కూడా మంచిగా సంబంధాలు చూపించడం జరుగుతుంది. అలాగే అమ్మ, ఇప్పుడు మీరు వివాహ సంబంధాలు చూస్తున్న సందర్భాల్లో ఎక్కువగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? అలాగే ఇటు పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు చూడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ సంబంధం చూసే విషయంలో కూడా ఎక్కువగా దేన్ని చూడాలంటే ఆస్తి అంతస్తులు, అమ్మాయి అందంగా ఉందా కాకుండా వివాహం అయిన తర్వాత వారి వైవాహిక జీవితం బాగుండాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వివాహం బాగుండాలి అంటే వైవాహికంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎంక్వైరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడెక్కడ చదివింది పిల్లాడు ఎక్కడ చదువుకున్నారు, వీళ్ళు ఏమిటి అనేది డెఫినెట్గా ఎంక్వైరీ. అంటే కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తే జీవితం ఇది డెఫినెట్గా వాళ్ళ వివరాలు తెలుసుకోగలుగుతారు. వాళ్ళ స్నేహితుల ద్వారా, వాళ్ళ యొక్క కుటుంబాల ద్వారా, వాళ్ళ బంధువుల ద్వారా కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి కానంతసేపు వాళ్ళు మనం బంధుత్వాలు లేవు, చుట్టరికాలు లేవు. అలాంటప్పుడు మనం ఎంక్వైరీ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. మనం పిల్లని ఇస్తున్నాం, పిల్లాడు ఎలా ఉంటాడు, పిల్లాడి తత్వం ఏమిటి అనేది కూడా మనం ఇదివరకు 7 తరాలు చూసేవాళ్ళు. పోనీ 7 తరాలు కాకపోయినా వాళ్ళ పేరెంట్స్ గురించి, పిల్లాడి గురించి చూసుకుంటే సరిపోతుంది. అలా చూసుకుని చేసుకున్న పెళ్ళిళ్ళు ఎప్పుడు విఫలం అవ్వవు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాము. ఎస్సీ మాలా క్యాస్టు 27 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ 120Kలో ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 140Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు ఎస్సీ మాలా క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్లో అమ్మాయి 26 సంవత్సరాలు 5'3" హైటు, ఎంబీఏ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ ఐఐటి చేశాడు, ఇతను ఎంటెక్ కూడా చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 1,20,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అందువల్ల మనకు ఎస్సీ మాల మాదిగా కూడా మన దగ్గర ఉంటాయి. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు అబ్బాయి బీటెక్ చేశాడు, ఇతను 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి.
చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి పెళ్లి సంబంధాల నిమిత్తం చూస్తున్న వారు మీ యొక్క డీటెయిల్స్ కనుక పంపించాలి అనుకుంటే 9866044439 నెంబర్కి పంపించవచ్చు. అమ్మ చెప్పండి, ఇంకా అదేవిధంగా ఇప్పుడు మీరు మ్యాచెస్ చూస్తూ ఉంటారు చాలా వేరే కులాల వారికి, అంటే కులాంతర మ్యాచెస్ కూడా చూస్తూ ఉంటారా? అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఇప్పుడు వివాహం అయిన తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే అబ్బా అసలు మ్యారేజ్ చేసుకోవద్దు అన్నట్టుగా చెప్తుంటారు. అది వైఫ్ అయినా కానివ్వండి, హస్బెండ్ అయినా కానీ. అంటే ఎందుకు వాళ్ళు అలాంటి థాట్స్కి వెళ్తున్నారు? చాలా మంచి అంటే ఏమిటంటే జ్ఞానవంతమైన ప్రశ్న వేశారు. ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వైవాహిక జీవితం పెళ్లి కానంతసేపు పెళ్ళి అయితే చాలరా భగవంతుడా అనుకుంటాం. మనకి ఎప్పుడు కూడా అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి కదా, తియ్యగా ఉండవు. మనకు నోటికి అందితే తియ్యగా ఉంటాయి. తీపి తినేసిన తర్వాత వాళ్ళల్లో ఇప్పుడు ప్రతి మనిషిలోని కూడా కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు అనేటటువంటి భావాలు ఉంటాయి. ఆ భావాలకు అతీతం మనిషి కాదు. అందువల్ల వాళ్ళ కోపం వచ్చి అరిచారనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు నచ్చుకోరు. అందువల్ల మా ఆయన అరుస్తున్నాడు కాబట్టి అబ్బా ఎందుకు వచ్చిన పెళ్ళిరా అని అనుకోని ఆడపిల్ల ఉండదు. మా ఆవిడ ఇంటికెడుతుల్లోకి అవి తీసుకురాలేదు, లేకపోతే ఇవి కొనలేదని బడ్జెట్లు పెట్టేసి నన్ను సతాయిస్తుందని మగాళ్ళు 6-7 సంవత్సరాలకి పిల్లలు పాపలు అయ్యి కాస్తంత నిదానం వస్తుంది. ఇద్దరి మీద ఒకళ్ళకి చనువులు పెరిగిపోతాయి. అందువల్ల నిర్మోహమాటంగా అలా చెప్పేస్తూ ఉంటారు. కానీ అది యథార్థం కాదు. మళ్ళా క్షణికమే భార్యాభర్తలు తింటే గొడవ అంటే ఎంతసేపు పాలు నీళ్ళలా కలిసిపోతారు. అందువలన ఏంటంటే కనుక వాళ్ళు అలా చెప్పినా వివాహ వ్యవస్థ ఎంతో ఆలోచించి పెట్టారమ్మా. వైవాహిక జీవితంలో ఎవరు ఇంట్లోనే అక్క చెల్లెళ్ళ మధ్య పరస్పర భేదాలు వస్తాయి, తల్లి బిడ్డల మధ్య వస్తాయి. మరి అలాంటప్పుడు 3 పిల్లల మధ్య 2 కుటుంబాల నుంచి వచ్చారు. అందువల్ల అది ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అవగాహనతో ముందుకు వెళ్ళాలి. అందుకే ఫస్ట్ కౌన్సిలింగ్ ఉండాలి. వివాహానికి ముందు అబ్బాయికి అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఉండాలి. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా కాపు కేస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్ చేశాడు ఈయన, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు కేస్ట్ 29 సంవత్సరాలు 6'2" హైటు, ఇతను బీటెక్ చేశాడు, ఆ తర్వాత ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు, సైంటిస్టు, 230Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతం, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నాడు, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత రజక ఓకే. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు, హైదరాబాద్లోనే ఇతను 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మేరు కాస్ట్ అంటే దర్జీ క్యాస్ట్, ఇతను నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 16 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా న్యాయ బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 10 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో లైవ్లో నేరుగా మరి సంబంధాల నిమిత్తం మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి సంబంధాల గురించి చూస్తున్న వారు మీ యొక్క డీటెయిల్స్ పంపించాలి అనుకుంటే కూడా 9866044439 వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కూడా మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మ, ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు నడిపిస్తూ ఉన్నారు. అందులో మీరు అప్లోడ్ చేసే వీడియోస్ ద్వారా కూడా చాలామంది వాటిని చూసిన వాళ్ళు బ్లెస్ అవుతున్నారని విన్నాం. అంటే ఎలాంటి బ్లెస్సింగ్స్ చూస్తూ ఉన్నారు? అంటే వార ఫలాలు, మాస ఫలాలు ఇవే కాకుండా 3000 వీడియోస్ ఉన్నాయమ్మా. అంటే ఏమిటంటే కనుక ఎనీ డౌట్, ఇప్పుడు కొంతమంది జాతకాలు చూపించుకున్నాక అమ్మో దోషం అంటే ఎలాంటి దోషం? రాహుకేతువుల దోషం లేదా నాగదోషాలు, అది కాకుండా కుజ దోషాలు, ఏ దోషానికన్నా ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఏ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ స్వభావం ఏమిటి అని 27 నక్షత్రాల గురించి ఉంది. అలా చెప్పని విషయం అంటూ ఉండదమ్మా. ఒకవేళ కొంతమందికి బల్లి పడితే అమ్మో ఏమైపోతుందో మరణం అంటారు, నా నెత్తి మీద పడింది అని ఫోన్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ కోసం ఒక 3000 వీడియోలు ఆస్ట్రో భాగ్యలక్ష్మి, ASTRO భాగ్యలక్ష్మి, BHAGYALAKSHMI ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎనీ డౌట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు.
అదేవిధంగా మాస ఫలాలు, వార ఫలాలు, ఎవ్రీథింగ్ అన్నీ పండగల గురించి అన్నీ ఉంటాయి. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. 1,19,000 మంది ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది పిల్ల, 140K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, ఎంహెచ్ఎస్సి యూఎస్లో ఉంది, 120K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వర్లు, హైదరాబాద్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పేరు వెంకటేశ్వర్లు అండి. ఇప్పుడు సార్ సౌభాగ్య మాట్లాడండి. మ్యారేజ్ గురించి. మాట్లాడండి, అమ్మగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారమ్మా. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. ఏం లేదు, మా అమ్మాయి బీటెక్ చేసింది, పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. ఏమన్నా? అలాగేనండి, తప్పనిసరిగా సంబంధాలు ఉన్నాయి. మీ క్యాస్ట్ ఏంటండి వెంకటేశ్వర్లు గారు? నాయ బ్రాహ్మణమ్మా. నాయి బ్రాహ్మణ్ ఉన్నాయండి. అమ్మాయి ఫోటో వివరాలు కూడా నాకు వాట్సాప్ నా పక్కనే ఉంది కదా, వారు చెప్తారు నెంబరు, ఆ నెంబర్కి కొంచెం పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడతా. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మాట్లాడండి, భాగ్యలక్ష్మి రెడ్డి గారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే రెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఫీజు అలాంటివి ఏమన్నా ఎలా ఉన్నాయి? అబ్బాయికా అమ్మాయికా వివాహం? అబ్బాయికి. అబ్బాయికి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ఆయన? గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, మీరు అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి. ఈ కార్యక్రమంలో కాకుండా నేను మీతో మాట్లాడతాను, ఓకేనా? నా వాట్సాప్ నెంబర్ రాసుకోండి, 9866604439. ఓకే, చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇలాగే భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే వధూవరులకు సంబంధించి మరి సంబంధాల నిమిత్తం చూస్తున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ని సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం చూస్తున్నట్లయితే అమ్మ, వివాహమైన తర్వాత విడాకుల కేసు అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము. కానీ ఇది చట్టపరంగా విడాకులు, కానీ దైవపరంగా మనం చూస్తే మీరేం చెప్తారు వివాహం విషయంలో? వివాహం చాలా పరమ పవిత్రమైంది. డైవర్స్ తీసుకోవడం చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ అవ్వకుండా డైవర్స్ తీసుకుంటే అది నిజంగా వాళ్ళు మళ్ళీ తర్వాత నాలుగు ఖర్చుకున్నా, బాధపడినా, నెత్తుకొట్టుకున్నా మళ్ళీ కలవలేరు. ఒక్కసారి కేసుల వరకు వెళ్ళిపోతే ఇంకా తిరిగి వెనక్కి చూడడానికి అవకాశం లేదు, స్త్రీకి కానీ పురుషుడికి కానీ. మరి అట్లాంటప్పుడు చట్టరీత్యా తీసేసుకుంటున్నారు కదా, తీసేసుకున్న తర్వాత అప్పుడైనా కాంప్రమైజ్ అవ్వాలి. అదే ఫస్టే కాంప్రమైజ్ అయితే అనే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. కానీ అయిపోయింది అనుకుని రెండో మ్యారేజ్కి వస్తారు. వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఇలాగే జరిగిందండి, లేకపోతే ఆ నక్షత్రం అమ్మాయేనండి, మాకు ఆ నక్షత్రం అమ్మాయి వద్దండి, అలా అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. మన పలానా మాసంలో పెళ్లి చేసామండి, ఆ మాసంలో మాత్రం పెళ్లి చేయమండి, మళ్ళీ తిరిగి అలా అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ మాసాలు తర్వాత నక్షత్రాలు కాదమ్మా, మనిషి యొక్క స్వభావం మారాలి. మారితే డైవర్స్ వరకు వెళ్ళరు. ప్రాణం మీదకి వచ్చి గొంతు పట్టుకొని ఏదన్నా చేస్తూ ఉంటే అప్పుడు డైవర్స్ తీసుకున్నా తప్పులేదు. అంతేగాని మన యొక్క ఆత్మాభిమానం, ప్రాణం రెండు చూసుకోవాలి. ఆ రెండు దెబ్బతినకుండా ఉంటే తప్పనిసరిగా మనము కొంచెం కాంప్రమైజ్ అయ్యి పెద్దవాళ్ళకి చెప్పి అలా కాంప్రమైజ్ అవ్వచ్చు. కాని పక్షంలో నీ వల్ల కాదు, నా వల్ల కాదు దేవుడా అనుకుంటే అప్పుడు భగవంతుని కూడా మనకి సాయం చేస్తాడు. అలాగే విదేశీ సంబంధాలు కూడా చూస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు పెళ్లి చూపులు అవన్నీ అరేంజ్ చేయాలంటే ఎలా అరేంజ్ చేస్తారు? అంటే అక్కడ నుంచి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఎలా అంటేనమ్మా, విదేశీ సంబంధాలు ఇప్పుడు చెప్పాలంటే కనుక స్వదేశీ సంబంధాల కంట మనకి అక్కడ వాళ్ళు కంప్లీట్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళ వివరాలు తెలిసేసుకుంటారు. అందువల్ల ఎంక్వైరీ కుర్రాడు గురించి కానీ పాప గురించి కానీ తేలిక ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు ఏంటంటే ఇక్కడ మనం తల్లిదండ్రులను పరిచయం చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ కుటుంబాల గురించి తదుపరి వాళ్ళిద్దరికీ కూడా నెంబర్స్ మార్చిస్తాం. అబ్బాయిది అమ్మాయికి, అమ్మాయిది అబ్బాయికి తల్లిదండ్రులకి ఇచ్చేస్తాం. మనం త్రూ ద పేరెంట్సే ఎప్పుడు కూడా, పిల్లలతో కాంటాక్ట్ పెట్టుకోవడం కాదు. పిల్లలకు వాళ్ళు ఫోన్ చేసినా పేరెంట్స్ని ఫోన్ చేయమని చెప్తాను నేను, ఎందుకంటే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడితే వేరుగా ఉంటుంది, మాకు కూడా ఒక బలం అన్నమాట. అందుకని పిల్లలే కాదు పెద్దవాళ్ళతోటి సంప్రదిస్తాను నేను. తర్వాత వాళ్ళు అక్కడ స్వైప్లో చూసుకుని మాట్లాడుకుంటారు, మెసేజ్లు పెట్టుకుంటారు, కలుసుకుంటారు 1-4 సార్లు. అప్పుడు ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళమని చెప్తాను.
అంత కంగారుగా 1 వీక్లో పెళ్ళి నేను ఒప్పుకోను, అసలు వద్దంటాను. ఎంతవరకు ఎంత ఓపికతో ఉంటారు మ్యాచెస్ చూసినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఎంత ఓపిక పట్టి ఉంటారు? నిజంగా చెప్పాలంటే మాకు పిల్లర్స్ నా ఎంప్లాయీస్. నా నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు పనిచేసే మూలానే నేను సంస్థను నడపగలుగుతున్నాను. 62 ఏళ్ల వయసులో మనం నడుపుతున్నామంటే నాటే జోక్. అందుకని వాళ్ళ ఓపికే, నా ఓపిక కన్నా వాళ్ళ ఓపికే చాలా ఎక్కువ. నేను అంటారా పెళ్లి చూపులు అలాంటి విషయాల్లో నేను ఓపిక చేసుకొని చక్కగా మాట్లాడటం, వాళ్ళని సర్దిపాటు చేయడం చేస్తూ ఉంటాను. కొన్ని ప్రొఫైల్స్ ఓకే. రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్. ఈ అమ్మాయి 200 CR ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు సర్జన్ కానీ లేకపోతే వెల్ సెటిల్డ్ బిజినెస్ మ్యాన్ కానీ కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, మీ ఎంఎస్ చేసింది యూఎస్లో ఉంది, 120K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీఫార్మసీ చేసింది, ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే మనకి కొన్ని విషయాల్లో సెకండ్ మ్యాచ్లు అనుకున్నాం కదా, సెకండ్ మ్యాచ్ల గురించి కూడా ఒక్కసారి చెప్పేసుకుందాం. రెండో పెళ్ళి బ్రాహ్మిన్స్లో 33 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్ చేశాడు, ఈయనకి తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి ఆర్యవైశ్య క్యాస్టు, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, సెకండ్ మ్యాచ్కి కావాలి. తర్వాత గౌడ్స్ క్యాస్టు, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఇతను 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్టు, 33 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా 30 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో 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 అండి. మాట్లాడండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఇది మా బాబుకండి మ్యారేజ్ అయింది. పేరు సుదీప్. అలాగమ్మా, ఇప్పుడు అబ్బాయి పేరు కాదు, అబ్బాయికి మ్యారేజ్ అయింది అంటున్నారు, మరి పెళ్లి సంబంధం కావాలా వద్దా? సంబంధం కాదండి, కోర్టు కేసు. అది మీరు పర్సనల్గా నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుదురుగానమ్మా. ఓకే సరేమ్మా. రైట్ అమ్మ, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మరి ఎన్నో సంబంధాలు తెస్తూ జంటలను చేస్తూ ఉన్నారు. ఇలాగే మీ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఇంకా ముందుకు వెళ్ళాలి 10 కాలాల పాటు అని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.